ఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యము తెలియపరుస్తుంది. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు రిజల్ట్ ఇస్తాడు. నీ విశ్వాసమైనా, నీ ప్రార్థన అయినా, నీ సహనమైనా, నీ కష్టమైనా, నీ తలంపులైనా, దేవునికి విరోధమైనా, దేవునికి ఘనత తెచ్చేదైనా, దేవునికి అవమానం తెచ్చేదైనా, దేవునికి సంతోషం తెచ్చేదైనా, నీకు ఘనత తెచ్చేదైతే పర్వాలేదు, నీకు అవమానము తెచ్చు దానిని కూడా దేవుడు చూచువాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. సీసీ కెమెరాలు ఎన్నున్నా అవి ఆ ఇంటికి మాత్రమే. ప్రపంచానికే సీసీ కెమెరా రహస్యముగా చూచు తండ్రి. పాపాన్ని ఏలని ఏలువాడు. పాపం నిన్నేలితే, శాపం నిన్నేలితే దాని నుంచి విడిపించువాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి మరువడు, జ్ఞాపకం చేసుకుంటాడు. సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వాన్ని కలగజేసిన వాడు, సర్వాన్ని ఎరిగినవాడు. ఆయన ఆలోచన వేరు, ఆయన నిర్ణయం వేరు, ఆయన తలంపులు వేరు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చువాడు. మనుషులు నీకు ప్రతిఫలం ఇస్తారేమో, తిరిగి ఆశించవచ్చు. మనుషులకు నువ్వు ఏదైనా చేస్తే తిరిగి మరలా దాన్ని కోరచ్చు. కానీ దేవాది దేవుడు